ఉమ్. అంటే భారం పడకుండా చూసుకుంటుందా ప్రభుత్వం అనుకోవాలా? ఒక ఏడాది డబ్బులు మిగుల్చుకున్నారండి, 45,000 కోట్లు మిగుల్చుకున్నారు. ఆర్థిక భారం 45,000 కోట్లు ప్రజల చేతికి వెళ్లాల్సిన సంపద ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ వీటిట్లో వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు అంతా సరే మన పత్రికలు రాస్తాయి, క్రిందటిసారి కూడా అద్భుతం అద్భుతం, ఎదురోళ్ళందరూ అనర్థం అనర్థం అంటూనే రాశారు 5 ఏళ్ళు కూడా. బట్ 5 ఏళ్ల తర్వాత కదా తెలిసింది పబ్లిక్కి ఇది రిజల్ట్. వీళ్ళు ఇప్పుడు సేమ్ అదే ట్రావెల్ అవుతున్నారు, అంతకు మించి ట్రావెల్ అవుతున్నారు. అప్పుడు ఇంకా ప్రతిపక్షాన్ని ఇంత దారుణంగా లేదు, ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఇంత దారుణంగా చేస్తున్నటువంటి పరిస్థితి. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, జనం చేతిలో డబ్బులు లేకపోతే జనాలు చదువుకోవడానికి ఇబ్బంది పడతారు, వైద్యానికి ఇబ్బంది పడుతున్నారు. ఇవి రెండు ఒక ఎత్తు అయితే రైతుకి ఇబ్బంది, నిత్యావసర వస్తువులు దాన్ని ఏమంటారు గిట్టుబాటు ధర లేక చాలా తిప్పలు పడుతున్నారా. అవన్నీ ఎప్పటికప్పుడు రోజు బాబు గారు ఈ మాట ఇచ్చారు, ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది పెద్దది 4 కాలమ్స్ వార్త రాస్తున్నారు. ఏమీ జరగట్లేదన్న రైతు బాధలేమో లోకల్ సిటీ ఎడిషన్లో వేస్తున్నారు. మిర్చి రైతు బాధ అయితే ఎదురు తిరిగాడు, లేకపోతే ధాన్యం రైతు రోడ్డు ఎక్కాడు, లేకపోతే ఆక్వా రైతు కోప్పడ్డాడు, క్రాప్ హాలిడే ప్రకటించాడు అనేది లోకల్ ఎడిషన్స్లో వేస్తున్నారు. ప్రస్తుతం మీడియా ద్వారా మాప్ చేస్తున్నారు. ఎన్ని రోజుల పాటు చేస్తారు ఇది, ఎన్ని సంవత్సరాల పాటు చేస్తారు, ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడైతే మనీ ఫ్లోటింగ్ లేదో వ్యాపారాలు లేవు. ఒక్కసారి వ్యాపారస్తులు కనుక్కోండి, ఇదివరకు నెలకి ఎంత వ్యాపారం జరిగేది రొటేషన్, ఇప్పుడు ఎంత వ్యాపారం జరుగుతుంది.